జగిత్యాలలోని సఖీ సెంటర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు అనిల్ కుమార్ పై అమ్మాయి బంధువులు సుమారు 15 మంది కలిసి కత్తులు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలైన అనిల్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కులాంతర వివాహం నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రవికుమార్, ఏదైతే జగిత్యాల జిల్లాలోని సఖీ సెంటర్ లో అంటే గతంలో ఏదైతే ఈయన ప్రేమించి వివాహం చేసుకున్నాడు, అంటే ఇతనికి ఆల్రెడీ గతంలోనే 9 సంవత్సరాల క్రితమే ఇతనికి పెళ్లి అయింది. ఇతనికి ఒక కుమార్తె కూడా ఉండడంతో పాత ఏదైతే గతంలో చేసుకున్న భార్యతో విడాకులు తీసుకోవడం జరిగింది. దీంతో పాటు ఈ విషయం ఏదైతే ప్రేమించి పెళ్లి చేసుకున్న తల్లిదండ్రుల ఏదైతే అమ్మాయి వాళ్ళ బంధువులు నచ్చకపోవడంతో కొంత ఇది పోలీస్ స్టేషన్ లో మలయాళకు సంబంధించిన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవ్వడంతో వాళ్ళు కూడా సఖీ కేంద్రాన్ని ఆమెను తరలించి ఏదైతే వీళ్ళకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇద్దరి మధ్యలో ఇటు తల్లిదండ్రులను కూర్చోబెట్టి, ఇటు అబ్బాయిని అనిల్ కుమార్ కూడా కూర్చోబెట్టి, ఇటు పోలీస్ అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా 5 రోజుల వరకు మాత్రం సఖీ సెంటర్ లో ఉండాలని చెప్పేసి ఇటు పోలీసులు పంపించడం జరిగింది. అయితే ఈ రోజు మాత్రం ఆ సఖీ సెంటర్ కు సంబంధించిన అధికారులు ఇటు తల్లిదండ్రులకు గాను ఇటు అనిల్ కుమార్ కు ఫోన్ చేసి తనను తీసుకెళ్లాలని చెప్పేసి సౌమ్యను తీసుకెళ్లాలని చెప్పడంతో ఇటు వచ్చిన ఏదైతే తీసుకోవడానికి వచ్చిన తల్లిదండ్రులు ఒక పక్క అయితే, మరి ఇటు ఏదైతే పెళ్లి చేసుకున్న మనం రీసెంట్లీగా లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్న తను అనిల్ కుమార్ కూడా అక్కడికి రావడంతో ఒక్కసారిగా అమ్మాయికి సంబంధించిన బంధువులు తనపై దాడికి దిగి విశేషరహితంగా ఏదైతే అక్కడ కనబడ్డదల్లా తీసి కొట్టడంతో చాలా తీవ్ర గాయాలైనది. ఆయనతో పాటు ఆయన అడ్డుకోవడానికి తన తండ్రి కూడా రావడంతో పాటు కూడా తనపై కూడా చేసుకున్నారు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు. ఇది మొత్తంగా చూసి ఇదంతా కూడా అక్కడ ఉన్న సఖికి సంబంధించిన ఏదైతే అధికారులు ఉన్నారో మొత్తం కూడా వీడియో రికార్డ్ చేయడం జరిగింది. దీన్ని మరి పోలీసులకు వీళ్ళకు ఏదైతే తీవ్ర గాయాలైన కావడంతో తల్లిదండ్రులు, అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా సంబంధించిన వాళ్ళు ఈ అమ్మాయికి సంబంధించిన బంధువులపై కేసు నమోదు చేయడంతో ఇటు పోలీసులు అయితే విచారణ చేపట్టడం జరిగింది. చివరికి అంటే ఏదైతే ఇతనికి ట్రీట్మెంట్ అయితే ఇప్పుడు అక్కడ ప్రధాన ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవికుమార్. ఏం జరిగింది? నా కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చిండు. పిల్లయ్య అమ్మాయి ఎవరు? మేము మాది పెళ్లి చేసుకొని వచ్చిండు. మన శనివారం నాడు వచ్చిండు. నా కొడుకు అన్నాడు, మీ వాళ్ళు పరిచయం అవుతారు, ఫోన్ చేసి చెప్పాను. ఫోన్ చేసి మీ కొడుకు ఆల్రెడీ పెళ్ళి అయిందా? అయింది సార్. 8 సంవత్సరాలు నా కోడలు 3 సంవత్సరాలు అయిపోయింది కావచ్చు. నేను రాను, నా హెల్త్ మంచిగా ఉండలేదని నా కోడలు కూడా అలా భార్య భర్తలతో ఫోన్ చేసి మాట్లాడింది. మీరు మంచిగా ఉండండి, నేను రాలేను, నా ఆధీనం నాకు చెప్తున్నానంటే విడాకులకు ఇప్పుడు మా అన్నయ్య లాయర్ని బట్టి చేసిండు. అన్న బీటింది సార్. నా కోడలు దారం ఉంది నా ఇంటికాడ, నాకు ఒక కారం ఏమన్నాడు. నాది 3 తులాల బంగారం, 10 తులాల గొలుసు నా కోడల దగ్గర ఉన్నది. నాకు ఏమి ఇవ్వకపోని నా చెల్లె పెట్టిన బంగారం ఉన్నది, నేను పెట్టిన బంగారం. ఇప్పుడు అమ్మాయికి సంబంధించింది ఏ ఊరు? ఫస్ట్ అమ్మాయి. ఈ అమ్మాయి ఇప్పుడు ఈ అబ్బాయి మీద ఎవరు దాడి చేసిరు? దేనికోసం చేసిరు? ఎక్కడ చేసిరు? ఎక్కడ చేసిరు? కాదు, దాడి దేంతో చేసిరు? ఏ ఊరు మీది? ఏం జరిగింది?